హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీ వెహికల్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీ ముందుకు మన బజాజ్ ఆరి మన గోగు ఈవీ వెహికల్ అయితే తీసుకుని జరిగింది ఫ్రెండ్స్. ఈ బండి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విషయానికి వెళ్తే బండి ఇదైతే ఈవీ వెహికల్ ఫ్రెండ్స్. ఈవీ షోరూమ్ నుంచి చెప్తుంది ఏంటంటే 250 రేంజ్ అని చెప్తుండు. కాకపోతే బయట అంతా మేము వస్తలేదు అంటారు. ఓనరు చెప్పేది ఏంటంటే 200 అయితే ఫస్ట్ సర్వీసింగ్ వేయించిండు. 200 అయితే రేంజ్ వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఇంకా సర్వీసింగ్ అయిన తర్వాత ఏమన్నా పెరగవచ్చు అని చెప్పేసి అంటుండు. సో బండి పరంగా అయితే పెద్దగా బాగా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వెనకాల సీట్ని మధ్యలో వచ్చే సీట్ని కొంచెం వెనకాల జరుపుకొని మధ్యలో చెక్ వేసుకొని ప్లస్ మిడిల్లో కూడా ఇంకో చెక్క పెట్టుకొని ఎంత లేదన్నా మన 3 ప్లస్ మధ్యలో ఇంకో 3 ఫ్రంట్ 2 అంటే 11 మెంబర్స్ అయితే మనమైతే క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఫుల్ లోడ్ వేస్తే అంత యావరేజ్ వస్తుంది రాదా అని ఇదొక డౌట్ అవుతున్నది. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో బండి అయితే ఓవరాల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడాలి ఇంకా ముందు దీని గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే బయట అయితే పెడతారు కదా ఓనర్స్, అవి కూడా మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే వెహికల్కి అయితే ప్రతి ఒక్కదానికి ట్యూబ్లెస్ టైర్లెస్ అయితే ఎవరో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి మా ఏరియాలో అయితే 4 లక్షల పైన అయితే ఉంటాయని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఇక మీ ఏరియాలలో మీ షోరూమ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. బండి ఒకటి మైనస్ ఏంటంటే ఇది ఎక్కువ 40 కంటే ఎక్కువ స్పీడ్ అయితే లాగొద్దని చెప్తారు ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ స్పీడ్ యావరేజ్ అనేది రాదని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి రన్నింగ్లో బ్రేకులు కొట్టినా కానీ కిలోమీటర్స్ అయితే జంప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం మైనస్ అయితే దీనికైతే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రేక్ అయితే కంపల్సరీ మనం వాడాల్సే ఉంటుంది. పైగా స్లోగా వెళ్తే కూడా మనకంతా దీంట్లో బెనిఫిట్ అనేది ఏముంటుంది కదా ఫ్రెండ్స్. స్పీడ్ అయితే వెళ్ళాలి, ఎందుకంటే స్లో వెళ్తే కూడా లోపల కూర్చున్న ప్యాసింజర్ కూడా అంత ఇబ్బంది పడతాడు. కాబట్టి కొంచెం స్పీడ్ అనేది కొంచెం ఇంకా వేయించుంటే ఇంకొంచెం బాగుంటుండే. ఓవరాల్ బండి అయితే స్పేస్ పరంగా అయితే బాగుంది. ఇంకా చూడాలి ముందు అయితే ఏమున్నాయనేది చెప్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.